శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, గతములోకి భవిష్యత్తులోకి ఆలోచనలు వెళ్లకుండా ప్రస్తుతములో జీవించటమేనా మోక్షము అంటే? ఇది వీరి ప్రశ్న. గతములోకి భవిష్యత్తులోకి ఆలోచనలు వెళ్లకుండా ప్రస్తుతములో జీవించటమేనా మోక్షం అంటే? అంటే ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, గతములోకి భవిష్యత్తులోకి ఆలోచనలు వెళ్లకుండా ఆపగలగటం అసలంత సులువైన విషయమేనా? ఎందుకంటే అదొక సహజ ప్రక్రియ. అది శరీర నిర్మాణములో ప్రాణశక్తి శరీరంతో కలిసి ఉండి మనిషి జీవిస్తున్నటువంటి శరీర నిర్మాణములో ప్రాణశక్తి శరీరంలో ఉండటం వలన శరీరం ద్వారా గ్రహించబడినటువంటి విషయములన్నీ ప్రాణశక్తిలో ముద్రింపబడి అవన్నీ మనసుగా తయారై ఆ మనసులోంచి ఎగిసిపడుతున్న అలలు తరంగాలుగా ఆలోచనలు వస్తూ, అంటే ఆలోచనలు ఏవైనా మనకు తెలిసినవే వస్తాయి, మనకు తెలియనివి రావు. ఊహలు ఏవైనా మనకు తెలిసినవే వస్తాయి, తెలియనివి రావు. ఏదో ఒక రకంగా మనం లోపల వేసుకొని తెలుసుకున్న విషయాలు మాత్రమే తిరిగి ఆలోచనలుగా ఉద్భవిస్తాయి. వాటి ద్వారా గతంలోకి వెళతాం, భవిష్యత్తులోకి ప్రయాణిస్తాం. ఈ ఉద్భవించే ఆలోచనలు మనని గతంలోకి తీసుకెళ్ళొచ్చు, భవిష్యత్తులోకి తీసుకెళ్ళొచ్చు. ఇది ఒక సహజ ప్రక్రియ. ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవటం తప్ప, అంటే అర్థం చేసుకుని విషయాన్ని గ్రహించి మోక్షస్థితి అంటే ఏంటో తెలుసుకోవటం కూడా అర్థం చేసుకోవటం అండి. ఇది న్యాచురల్గా ఒక సహజ ప్రక్రియ. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది అంటే జాగ్రత్తగా గమనించండి. గతము, భవిష్యత్తు, ప్రస్తుతము, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఇవి మనకి అనుభవములో ఉన్నటువంటి కాలములు. అంటే ఇది కాలము ద్వారా ఏర్పడుతున్న భావన, గతమని, భవిష్యత్తు అని, ప్రస్తుతమని. ఇప్పుడు ఆలోచనలు గతములోకి వెళ్లకుండా, ఆలోచనలు భవిష్యత్తులోకి వెళ్లకుండా, ఆలోచనలు ప్రస్తుతములో ఉండటం, ఇదేనా మోక్షం అంటే అడిగారు. సరే, మోక్షం అంటే ఏంటనేది ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకే అర్థమవుతుంది. అవును కాదని స్టేట్మెంట్లు కాదు, విశ్లేషణ అంతే. దాని నుంచి ఒక అవగాహన. మోక్షం అనేది ఒక అద్భుతమైన ఆఖరి చిట్ట చివరి అనంత సంపూర్ణ అవగాహన. ఆ తర్వాత ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆ తర్వాత ఇంకేం లేదు. అదే ఆఖరి అవగాహన, ఆఖరి అర్థం అవటం, ఆఖరి అనుభవం. అన్ని దానికంటే కిందే, దానికంటే చిన్నవి లోపల మనం తెలుసుకునేవని. చిట్ట చివరిది అదే. ఇప్పుడు మనకు తెలిసిన కాలములు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, భూత, భవిష్యత్, వర్తమాన కాలములు. అయితే మనసుని గతంలోకి వెళ్లకుండా భవిష్యత్తులోకి వెళ్లకుండా ఆపటమేనా మోక్షం అంటే అని అడిగారు. ఇప్పుడు ప్రస్తుతములో ఇప్పుడు మనం ఉన్నాం. మనం జాగ్రత్తగా గమనిస్తే మనకేముంది? శరీరం ఉంది, మనస్సు ఉంది, ప్రాణశక్తి ఉంది. మనసు ఎక్కడ ఏర్పడుతుంది? ప్రాణశక్తిలో ఏర్పడుతుంది. ప్రాణశక్తి శరీరము ద్వారా, శరీరములో ఉన్నటువంటి ఇంద్రియముల ద్వారా ప్రపంచములో తన అవసరాల కోసము, తన కోరికల కోసము తిరిగి ప్రపంచం నుంచి గ్రహించినటువంటి విషయాలను, అంటే ఈ శరీరము గ్రహించిన విషయాలను ప్రాణశక్తి ముద్రించుకుంటుంది తనలో. అంటే శరీర ప్రాణశక్తుల కలయికే మనిషి. ఈ మధ్యలో ఏర్పడినటువంటి మూడవది, అంటే సృష్టితో కలవటం వలన, మనకు భిన్నంగా ఉన్న సృష్టితో కలవటం వలన. కలవకుండా కుదురుతుందా? కుదరదు. ఎందుకని సృష్టిలో మనం ఆల్రెడీ కలిసిపోయి ఉన్నాం, కానీ వేరు భావన మనకు ఉంది. పంచభూతాలతో కలిసిపోయి ఉన్నాం. గాలి నిత్యం బయటకు, లోపలికి వచ్చి బయటకు వెళ్తానే ఉంటుంది. సూర్యరశ్మి నిరంతరం మనం బ్రతికిస్తానే ఉంటుంది. భూమి పైన బతుకుతున్నాం, మనం నీరు తాగి బతుకుతున్నాం, ఆకాశంలోనే తిరుగుతున్నాం.
అలా సృష్టిలో మన అవసరాలు ఆహార పదార్థాలే మన లోపలికి వచ్చి మనం బతికిస్తున్నాయి, నిలుపుతున్నాయి, శరీరంగా మారుతున్నాయి. అలా శరీరం మన శరీరపరంగా సృష్టిలో కలిసిపోయి ఉన్న ఒక భాగం, మనం భిన్నంగా లేము. కానీ అది పరిశీలన ద్వారా తెలుసుకొని భావించుకోవాలి. అప్పటి వరకు భిన్న భావన వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనసు ఎక్కడ ఏర్పడింది? ప్రాణశక్తిలో ఏర్పడింది. ఎలా ఏర్పడింది? శరీరమునకు సృష్టితో సంపర్కము వలన. అది అవసరార్థం కావచ్చు, కోరికల కోసం కావచ్చు, సృష్టి నుంచి గ్రహించినటువంటి విషయములన్నీ మనసుగా ఉన్నాయి. అవి అనుభవాలు కావచ్చు, దృశ్యాలు కావచ్చు, శబ్దాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అయితే ప్రాణశక్తి లేదా మనస్సు, దీన్ని గమనించినప్పుడు దీనికి అసలు కాలం ఉన్నదా? ఇది ప్రశ్న. గ్రహించినటువంటి విషయములన్నీ తిరిగి గుర్తు చేయడం అంటే ఆలోచనలుగా తిరిగి మనలో ఉద్భవించడం అనేది శరీర నిర్మాణానికి అవసరమైన ప్రక్రియ. శరీరం బ్రతికి ఉండాలంటే, ఇక్కడ మనం మనిషిగా జీవించాలి అంటే, మనలో ఆలోచనలు పుట్టకపోతే, నేను అనేటువంటి గుర్తింపు మనకు కలగకపోతే, దాని వెనుక వరుసగా ఒక ఆలోచన వెనుక ఒకటి వస్తూ ఆ నేను కంటిన్యూ చేస్తూ నేను నాది నా వాళ్ళు అనేటువంటి వ్యవస్థ అలా సాగుతూ ఉండకపోతే, మెలకువలో మనకు నేను అని మెలకువ వచ్చిన దగ్గర నుంచి రాత్రి గాఢ నిద్రలోకి వెళ్లే వరకు అవసరమైన అన్ని ఆలోచనలు ఒకదాని వెనక ఒకటి వస్తూ ఉంటేనే మనం కదులుతున్నాం, గుర్తింపు ఉంది, పని చేయగలుగుతున్నాం. లేకపోతే మనం పని చేయలేం. అసలు నేనెవరో నాకే తెలియదు. కాబట్టి ఇక్కడ ఆలోచనలు అవసరం. కానీ ఈ ఆలోచనలు అనేది మనసు కదా. అసలు ఈ మనసుకు కాలం ఉందా? ఎందుకని మనసు ప్రాణశక్తి వేరు కాదు. కాలము దేనికి ఉంది అసలు అంటే జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం అది. శరీరమునకు కాలం ఉంది, శరీరమునకు పరిమితి ఉంది, శరీరమునకు కాలం ఉంది. అంటే శరీరము ఈ సమయములో ఎక్కడ ఉన్నది, ఈ ప్రదేశంలో ఉన్నది, ఈ సమయములో ఉన్నది. శరీరము ఎలా ఉన్నది అంటే ఎంత ఉన్నది, దానికి ఒక సైజు పరిమితి ఉంది. శరీరమునకు రూపము ఈ రకముగా ఉన్నది అంటే శరీరమునకు దృశ్యం ఉంది, దానికి ఒక సైజు ఉంది, దానికి ఒక బరువు ఉంది, దానికి ఒక పరిమితి ఉంది, ఎత్తు వెడల్పు ఇవన్నీ, దానికి ఒక రంగు ఉంది, అలా అన్నీ ఉన్నాయి. శరీరమునకు పరిమితత్వం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ కాలములో, అంటే ఈ కాలములో, ఈ సమయములో, ఈ ప్రదేశంలో ఉన్న శరీరము ఇంకొక ప్రదేశంలో ఉండలేదు. జాగ్రత్తగా గమనించండి. ఈ కాలములో అంటే ఈ సమయములో ఇప్పుడు ఇక్కడ ఉన్న శరీరము, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, శరీరంతో మాట్లాడుతున్నా, ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ మైక్ దగ్గర కూర్చొని రికార్డ్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఇదే సమయంలో ఇదే శరీరంతో ఇంకో చోట ఉండలేను. కానీ ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నటువంటి నా మనస్సు, అంటే నా మనసు శరీరం ద్వారా కదులుతుంది. కదలకపోతే నాకు గుర్తురాదు, గుర్తు రాకపోతే నేను చెప్పలేను. ఆలోచనకి ఆలోచన అలా కంటిన్యూటీ వస్తుంది కనుకనే నేను మాట్లాడగలుగుతున్నా. అలాగే మీరు వినగలుగుతున్నారు కదా. గ్రహణ శక్తి కూడా అంతే, గ్రహిస్తుంది మీ మనసు. కానీ ఇదే సమయంలో ఇది వింటూనే, ఇది మాట్లాడుతూనే వేరే విషయములు కూడా మనసుకు గుర్తొస్తాయి. వేరే చోట ఉండొచ్చు, వేరే విషయం గుర్తురావచ్చు, వేరే ప్రదేశానికి వెళ్ళొచ్చు. మనసుకు పరిమితులు లేవు. ఎందుకని అది శక్తి స్వరూపం. శక్తి స్వరూపానికి పరిమితులు లేవు. మనలోని ప్రాణశక్తి శరీరములో ఒక చిన్న పార్టుగా లేదు. ప్రాణశక్తే అనంత ఆత్మశక్తిగా సర్వవ్యాపక ఆకాశముగా ఉన్నది. ఇది అనుభవం నాకు తెలుస్తుంది. అప్పటి వరకు మాట చెప్పుకోవడం, రోజు శీర్షికల్లో దాన్ని ఎలా అనేది అనుభవంగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ ప్రశ్నని బట్టి, ఆ విషయాన్ని బట్టి కొంచెం ఇంపార్టెన్స్ మారుతూ ఉంటుంది. శీర్షికలు కంటిన్యూటీ వినే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు శక్తి అనేది ఆకాశతత్వముగా ఉంది. ఎలా అలా అని లేదు, అది కనపడేలా లేదు. కనపడటం అంటే కంటికి దొరికేలా, చెవికి దొరికేలా, అంటే కంటికి దొరికే దృశ్యము, చెవికి దొరికే శబ్దముల, ముక్కుకు దొరికే వాసనల, నాలుకకు దొరికే రుచుల, చర్మమునకు దొరికే స్పర్శల లేదు. అలా 5 రకాలుగా లేదు తప్ప అది శక్తిలా ఉంది. శక్తి ఎలా ఉంటుందో తెలుసుకునే శక్తి శరీరానికి లేదు. శరీరం 5 రకాలుగానే తెలుసుకోగలదు, శబ్దస్పర్శ రూపరసగంధముల ద్వారా. కాబట్టి లేదు అన్న భావన చెబుతుంది ఏంటి? శరీరం.
శరీరానికి ఉన్న కెపాసిటీ ఇంతే. శబ్దాన్ని తెలుసుకోగలదు, దృశ్యాన్ని తెలుసుకోగలదు, వాసనని తెలుసుకోగలదు, రుచిని తెలుసుకోగలదు, స్పర్శని తెలుసుకోగలదు. అది కూడా పరిమితంగా కొంత దూరమే చూడగలదు. ఇప్పుడు గోడకి అవతల ఏముందో మనకు తెలియదు, ఆ గోడ దగ్గర మనం చూపు ఆగిపోద్ది. గోడకి అడ్డైపోయి ఉందో మనకి ఎప్పటికీ తెలియదు. లేదు, ఒక ఖాళీ ప్రదేశాన్ని చూస్తున్నాం అనుకోండి, కొంత దూరం వరకు చూడగలదు, ఆ తర్వాత మనకు కనపడదు. ప్రదేశం ఉంది కానీ కనపడదు. అక్కడ ఉన్నాయి అన్ని చెట్లు, చేమలు, పుట్లు, అలా కిలోమీటర్లు వరుసగా ఉన్నాయి, ఏ అడ్డంకి లేదు, మనకేం కనపడదు, కొంత దూరం కనపడి ఆగిపోద్ది. శబ్దాలైనంత పరిమితి, వాసనలైనంత పరిమితి. మన శరీరం మొత్తం గ్రహించే విషయాలన్నీ పరిమితిగా ఉంటాయి. శరీరము పరిమితిగానే ఉంటుంది. కానీ శక్తి అపరిమితి, అనంతము, సర్వవ్యాపకము. దాన్ని ఎలా పోల్చుకోవాలి, ఎలా గుర్తించాలంటే అన్నీ ఇక్కడ ఉన్న విషయాలతోనే చెప్పారు. ఒక దేవుణ్ణి నమ్మండి, ఒక మతాన్ని నమ్మండి, ఒక గురువుని నమ్మండి, ఒక దేవతని నమ్మండి. మీకు ఎందుకు మేము చెబుతున్నాం కదా, వాళ్ళు అక్కడే ఉన్నారు, నమ్మండి. కావాలంటే ఫోటో పెట్టుకోండి, మూర్తి పెట్టుకోండి, ఆ ఫోటోని ప్రార్థించేయండి, ఉన్నారు అనుకుని ప్రార్థించేయండి, నమ్మేసి ప్రార్థించేయండి. చేతుల్లో ఉంగరాలకు ఆ బొమ్మలు పెట్టుకోండి, లేకపోతే మెడల్లో ఆ బొమ్మలు వేసుకోండి. ఇలా ఏదో ఒకటి చెప్పి నమ్మండి అనేది లేదు అక్కడ. ఉన్నదానితో ఉన్నట్టుగా చెప్పబడేది విద్య. విద్యలో నమ్మకం ఉండదు, చదువు. అది నిజం కనుక, అది సత్యం కనుక దాన్ని నమ్మవలసిన అవసరం లేదు. సత్యాన్ని తెలుసుకోవాలి, నమ్మక్కర్లేదు. నుప్పు కాలుతుంది అనేది నుప్పు యొక్క ధర్మం, సత్యము. దాన్ని నమ్మవలసిన అవసరం లేదు. నుప్పు పుట్టుకుంటే అది వేడిగా కాలుతుంది, ఇంకా నొప్పు కాలుతుంది అనేది సత్యము. నుప్పు కాలుతుందని నమ్మక్కర్లా. లేదండి నొప్పు చల్లగా ఉంటుంది, కాలదు అంటే నేను పట్టుకున్నాను, నాకు కాలిందండి. అయ్యో మీకు కాలిందా, నాకు చల్లగా ఉందే అని ఆయన పట్టుకోవచ్చు. ఏదో మ్యాజిక్లు చేయొచ్చు, జిమ్మిక్కులు చేయొచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంద్రజాల ప్రదర్శనలు. అవేమి లేదు, అన్ని నేర్చుకొని రకరకాల విద్యలు, మనుషుల్ని భ్రమ పెట్టే, మభ్యపెట్టే విషయాలు అనేక ఉన్నాయి. అన్నీ మనకు తెలియదు. కొన్ని రకాల కెమికల్స్ చేతికి రాసుకుంటే వేడి తెలియకపోవచ్చు, వాళ్ళకి చల్లగా ఉందని అనిపించవచ్చు. లేదా అది అసలు నొప్పిలా కనపడుతూ ఉండొచ్చు, అది నొప్పు కాకపోవచ్చు. మన చేత నిజమైన నొప్పును పట్టించి వాళ్ళు ఇంకోద నొప్పును కొట్టుకొని అది నొప్పు కాకపోవచ్చు. అది నొప్పు కణికలా ఉండేలాంటిది తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఇంద్రజాలాలు చాలా ఉన్నాయి. గాల్లో నడుస్తారు, నీళ్ల మీద నడుస్తారు, రకరకాలు ఉన్నాయి. అవన్నీ ఎలా నడవచ్చో కూడా తెలుసు, చేయొచ్చు, నేర్చుకోవచ్చు, కోర్సులు ఉన్నాయి. అలా కాదు, ఒక సత్యము నొప్పు మీకైనా నాకైనా సత్యం అంటే ఏంటి, ఎవరికైనా అది ఒకేలా ఉంటుంది. ప్లస్ అది బహిర్గతంగా ఉంటుంది, దాయబడి ఉండదు. కొంతమందికి కనపడి, కొంతమందికి కనపడక, కొంతమందికి తెలిసి, కొంతమందికి తెలియక అలా ఉండేది కాదు. అదే అద్భుతాలు, మహిమలు, మాయలైనవి. వాటిని చెబుతూ ఉంటాయి మతములు, మార్గములు, విధానములు. అలానే అందరూ దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఎప్పుడూ చెప్పను. ఎప్పుడూ తప్పుదోవ పట్టించే వాళ్ళు కొందరు తప్పకుండా ఉంటారు. అనాదిగా ప్రపంచంలో రాక్షసులు ఉన్నారు, ప్రవృత్తి ఉంది, జంతు లక్షణాలు ఉన్నవాళ్ళు సృష్టి మొదటి నుంచి ఉన్నారు. మనకు వస్తున్న పూర్వపు చరిత్రలన్నీ అవే, దేవుళ్ళు, రాక్షసులు, యుద్ధములు. దేవుళ్ళు ఎప్పుడు రాక్షసుల్ని చంపేయటం, అంటే చెడుని ఎప్పుడూ మంచి సంహరింపజేయటం, ఆఖరికి మంచే మిగలటం. ధర్మ సంస్థాపనార్థాయ. ఈ ధర్మ సంస్థాపన ఎక్కడ చేసుకోవాలి, మన మనసులో చేసుకోవాలి. ధర్మ సంస్థాపన. సత్యము అంటే ఏంటి, అందరికీ ఉన్నది ఉన్నట్టుగా, అది ఎక్కడైనా అలాగే తెలియబడుతుంది, అది సత్యము. అందరికీ ఉన్నది ఉన్నట్టుగా తెలియబడుతుంది సత్యము. సత్యం మారదు, దాన్ని సత్యం అంటారు. నొప్పి అందరికీ ఒకటే, కాలుతుంది. ఒకళ్ళకి కాలి, ఒకళ్ళకి కాలటం లేదు, ఒకళ్ళకి వేడిగా ఉండి, ఒకళ్ళకి చల్లగా ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే అది బహుశా నొప్పి అయి ఉండకపోవచ్చు. అక్కడేదో ఇంద్రజాలం, మహేంద్రజాలం వాళ్ళు చేస్తూ ఉండుండొచ్చు. అది నొప్పుకు సంబంధించిన విషయం కాకపోవచ్చు, మన భ్రమ పెడుతూ ఉండొచ్చు. అలాంటి మ్యాజికల్ టాలెంట్ షోలు మీకు టీవీలో కూడా బోల్డ్ వస్తూ ఉంటాయి. అవి చేయొచ్చు, విద్యలు అవి నేర్చుకొని చేయొచ్చు. కానీ ఇది ఈ ఆధ్యాత్మిక విద్య, చదువు అనేది నిజం. ఇది వాళ్ళు అక్కడ ఇది ఇంద్రజాలం మేము నేర్చుకున్నాం, మీకు అర్థం కాకుండా, మీ కంటికి కనపడకుండా ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్త విషయాలు, పదార్థాలు మీకు తెలియవు కనుక వాటిని ఉపయోగించి, వినియోగించి జస్ట్ మీకు అర్థం కాని దాన్ని
మేము ఇక్కడ ఇంకోలా చేసి చూపించి మీకు మహిమ మాయా అద్భుతం అంటే ఇంద్రజాలం అని చెప్పాం. అది విద్య, మీకు తెలియదు అంతే దాని గురించి, ఎలా చేయొచ్చో తెలియదు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి ఒక బ్రిడ్జ్ ఎలా కట్టాలనే దాన్ని చదువుకోని వ్యక్తికి బ్రిడ్జ్ ఎలా కట్టాలో తెలియదు. కట్టిన బ్రిడ్జ్ మీద నడిచి వెళ్తాడు, కట్టిన బ్రిడ్జిని చూస్తాడు, కట్టిన బ్రిడ్జిని వాడుకుంటాడు, కానీ బ్రిడ్జ్ కట్టడం రాదు. అలా ఏ విద్యలైనా అంతే, ఆధ్యాత్మిక విద్య కూడా అంతే. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా తెలియాలి. నమ్మకం అనే పని అసలు లేదు అక్కడ. అది ఆత్మజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక విద్య. నొప్ప ఎవరికైనా కాలుతుందనే సత్యం ఎలాంటిదో ఇదే అంతే. అందుకని ఉన్నదాన్ని ఆధారంగా తీసుకొని మనం విషయాలు తెలుసుకోవాలి. శరీరము, మనసు, ప్రాణశక్తి, భూత భవిష్యత్ వర్తమాన కాలములు. కాలము దేనికి ఉన్నది అంటే పరిమితమైనటువంటి శరీరమునకు కాలం ఉన్నది. మనసు కాలాతీతము. మనసు ఇప్పుడు పగల్లో ఉండి రాత్రిని గుర్తు చేసుకోగలదు, రాత్రిలోకి వెళ్ళిపోగలదు, కానీ శరీరం వెళ్ళలేదు. శరీరం రాత్రిలో ఉండి ఇప్పుడు పగలను గుర్తు చేసుకోగలదు, కానీ శరీరం వెళ్ళలేదు. శరీరం ఇప్పుడు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి మనం చూసి వచ్చినటువంటి మనకు తెలిసినటువంటి మన పిల్లలు, మన బంధువులు వాళ్ళ ఇంటికి మనసు వెళ్ళిపోగలదు. గతంలో మనం చూసినవన్నీ అది తిరిగి రాగలదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా తిరిగి రాగలదు. దానికి వెళ్ళటానికి సమయం అక్కర్లా. స్మరణ మాత్రం చేత మనసు వెళ్ళిపోద్ది. స్మరణ మాత్రం చేత మనోవేగం అది. అంటే మనసుకి కాల పరిమితి లేదు. దాని వేగానికి లిమిట్లెస్ అది. స్మరణ మాత్రం చేత మనసు ఆ ప్రదేశాన్ని చేరుకుంది, కానీ శరీరం అక్కడికి వెళ్ళాలంటే శరీరం అన్నీ కూడా ప్రాపంచిక ధర్మాల ప్రకారం సాగుతూ ఉంటుంది. అందుకని శరీరానికి స్థలం ఉంది, కాలం ఉంది, ప్రదేశం ఉంది. వాస్తవికత అంతా శరీరానికే, సృజనాత్మకత అంతా మనసుకి. మనసు ప్రాణశక్తి స్వరూపము, శక్తి స్వరూపము. మనసుకి కాల పరిమితి లేదు. ముఖ్యంగా ఇప్పుడు వారు అడిగింది అది. మనసుని భవిష్యత్తులోకి వెళ్లకుండా, గతంలోకి వెళ్లకుండా ప్రస్తుతంలో ఉంచటమేనా మోక్షం అంటే అని అడిగారు. అసలు అది ఎలా కుదురుతుంది? దానికి కాలమే లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో. కానీ అలా చెప్పుకుంటాం మనం. ఎందుకనంటే శరీరం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అది ప్రస్తుతంలోనే ఉంటుంది. శరీరం ఎప్పుడు గతంలోకి వెళ్ళలేదు, భవిష్యత్తులోకి వెళ్ళలేదు. శరీరం ఎప్పుడు ప్రస్తుతంలో ఉంటుంది. మన భావన గతంలోకి వెళ్తుంది, మన భావన భవిష్యత్తులోకి వెళ్తుంది, మన భావన ప్రస్తుతంలోనూ ఉంటుంది. మన భావన ప్రస్తుతంలో ఉన్నప్పుడు శరీరంతో కలిసి ఉన్నది. అంతే సింపుల్ అది. మన భావన ప్రస్తుతంలో ఉన్నప్పుడు శరీరంతో కలిసి ఉన్నది. శరీరం ఎప్పుడు ప్రస్తుతంలోనే ఉంటుంది. శరీరం గతంలోకి వెళ్ళలేదు, భవిష్యత్తులోకి వెళ్ళలేదు. అసలు ప్రస్తుతం అంటే అర్థం ఏమిటి? శరీరంతో ఇప్పుడు ఇక్కడ ఉండటం అంతే. అసలు ప్రస్తుతం అంటే అర్థమే శరీరం. ప్రస్తుతానికి కొలమానం ఏంటి అంటే శరీరము ఇప్పుడు ఇక్కడ ఉన్నది, ఇదే ప్రస్తుతం. అందరికీ ప్రస్తుతం అంతే. అందరికీ ప్రస్తుతం ఒకటే. ఏంటది? శరీరం. ఇప్పుడు ఎవరి శరీరాలు, ఇప్పుడు చెబుతున్న నేను, నా శరీరం ఇప్పుడు ఇక్కడ, వింటున్న మీ శరీరం ఇప్పుడు ఇక్కడ. ఎవరికి వాళ్ళ శరీరాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో అక్కడ అది ప్రస్తుతం. ఎవరి కాళ్ళకి ప్రస్తుతం. గతం ఏంటి? ఎవరి మనసుల వాళ్ళకి, ఎవరి గతంలోకి వెళ్ళకపోతే అనేక రకాల గతాలు. అంటే మనిషికి మారిపోతాయి. భవిష్యత్తు ఊహలేంటి? అందరికీ మారిపోతాయి, రకరకాల భవిష్యత్తు ఊహలు. కానీ శరీరపరమైన వాస్తవిక ప్రస్తుతం ఎవరికి మారదు. ఈ శరీరంతో ఇప్పుడు ఇక్కడ ఉండటమే ప్రస్తుతం. అంటే శరీరము ప్రస్తుతం అని చెబుతున్న ప్రదేశం చెప్పట్లా నేను. అందరం ఒకే ప్రదేశంలో ఉండకపోవచ్చు. ప్రస్తుతము అన్నదానికి ఏంటంటే మనసు శరీరముతో సంపూర్ణంగా కలిసి ఇప్పుడు ఇక్కడ ఉండటమే ప్రస్తుతం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మనసు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను శరీరముతో అని గుర్తిస్తూనే, శరీరాన్ని చెబుతూనే ఇటు గతంలోకి అటు భవిష్యత్తులోకి ఏకకాలంలో వెళ్ళిపోద్ది. ఒకేసారి అనేక ఆలోచనలు చేయగలిగిన సామర్థ్యము మనస్సుకుంది. ఇప్పుడు 10 తలల రావణాసురుడు అనేక తలల గ్రాఫిక్స్ లో నాగుపాములు విజృంభించినట్టుగా
మన మనసు అనేక వైపుల, అనేక రీతుల, అనేక ఆలోచనలలో ఒకేసారి విజృంభించగలదు. శరీరంతో కూడా ఇక్కడ కలిసి ఉండగలదు. ఇప్పుడు ప్రస్తుతం శరీరంలో కలిసి ఉంటుంది, గతంలోకి వెళ్ళిపోద్ది, భవిష్యత్తులోకి వెళ్ళిపోద్ది. ఒకే సమయంలో అన్ని ఆలోచనలు చేసుకుంటుంది. ఎందుకని? పరిమితి లేదు. ముందది తెలుసుకోవాలి. అది శక్తి స్వరూపము. శక్తి స్వరూపమునకు ఒక శరీరముల కాళ్ళు, చేతులు, తల, ముక్కు, కన్ను, చెవి, ఇలా పరిమితి కలిగినటువంటి పరిమిత అవయముల పరిమితత్వ ఘనపదార్థము ఈ మాంస శరీరము లేదు. అది అనంతము, అది సర్వవ్యాపకము. శక్తి ఎలా ఉందంటే అనంతము, సర్వవ్యాపకము. శక్తి లక్షణం అది. ఓకే, అనంతం అండి, సర్వవ్యాపకం అండి, ఓకే. ఎలా ఉంది? ఆకాశము వలె. ఆకాశం అనేది ఇక్కడ ఉంది, ఉన్నదానితోనే చెప్పబడుతుంది అని ఎప్పుడు చెబుతున్నా. నిరూపణ ఉంది ఇక్కడ. ఆకాశం ఎంత దూరం ఉందండి? నువ్వు ఎంత దూరం చూస్తే అంత దూరం చూసుకో. సర్వవ్యాపకము అంటే ఇప్పుడు శక్తి అనేది ఏంటి అంటే నమ్మవలసిన విషయం కాదు, అది ఆకాశతత్వము. శక్తి యొక్క లక్షణం ఏంటి, స్వభావం ఏంటి, తత్వం ఏంటంటే ఆకాశము వలె సర్వవ్యాపకము. దానిలో సృష్టి అంత ఉంది. ఇక్కడ లేని దాంతో చెప్పబడదు. నమ్మవలసిన అవసరం లేదు, నమ్మకంతో అసలు పని లేదు. లేనప్పుడు మహిమలు, మాయలు, అద్భుతాలు ఏముండవు. అసలు వాటి జోలిగా వెళ్ళక్కర్లేదు. అది విద్య కాదు. మహిమలు, మాయలు, అద్భుతాలకు సంబంధించినటువంటి నమ్మకములతో కూడినటువంటి మతము అంటేనే నమ్మకం. అనేక మతములు ఎందుకున్నాయి? అనేక నమ్మకములు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ఏర్పరుచుకున్నారు. కానీ సత్యము అనేకముగా ఉండదు, సత్యము ఏకమై ఉంటుంది. సత్యం ఒకటి, అది శక్తి, అనంత సర్వవ్యాపక ఆకాశం. దాంట్లో నువ్వు ఎన్నైనా ఏర్పరుచుకునే ఇష్టం. ఒక స్వీట్ షాప్లో 100 రకాల స్వీట్లు ఉన్నాయి. అన్ని వేరువేరుగా ఉన్నాయి, అన్ని రకరకాలుగా ఉన్నాయి, అన్ని వేరువేరు రుచులను కూడా కలిగి ఉన్నాయి. కానీ స్వీట్స్ అన్ని తీయగానే ఉంటాయి, రుచులు మారుతున్నా. అన్నింటిలో ఉపయోగించిన పంచదార ఒకటే, లేదా అన్నింటిలో ఉపయోగించిన బెల్లం ఒకటే. మిగిలిన పదార్థములు కొంచెం కొంచెం మారినాయి. స్వీట్లన్నీ ఒకటే. అలాగే ఒకే రకమైనటువంటి పదార్థములతో తయారు చేయబడిన స్వీట్లు, పంచదార ఒకటే, కానీ అనేక రకముల ఆకృతులుగా ఉంది. స్వీట్లు ఆకృతులు మార్చారు. పూర్వకాలం వచ్చాయి, బొమ్మలు వచ్చాయి, చిలకల బొమ్మలని రకరకాల బొమ్మలు తయారు చేసేవాడు. ఇప్పుడు ఉన్నాయి రకరకాల స్వీట్లు. ఇలా ఎలా అయితే మనం ఆ తీయదనాన్ని అనేక రకాలుగా అనేక ఆకృతుల్లో తయారు చేసుకుంటున్నాం, కానీ ఉపయోగించేది పంచదారేనో, అలాగే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మశక్తి ఆకాశతత్వముగా ఎలా ఉందో, అది సర్వవ్యాపకంగా ఎలా ఉందో అలా వ్యాపించే ఉంది. అది ఎక్కడే ఉంది. దానిలో దాని లక్షణముల చేత అనేకముగా, అంటే దానికి అనేకమైనటువంటి శక్తులు కలిగిన శక్తి. అది అనేకముగా దానిలో అది తనను తాను సృష్టిగా వ్యక్తీకరించుకుంటున్నది. ఇది ఎప్పుడు అర్థమవుద్ది? అంటే మనము ఆ శక్తి అనుభవమును పొందినప్పుడు. ఏంటి ఆ శక్తి? అది మనలో ఉన్నప్పుడు ప్రాణశక్తి అని పిలువబడుతున్నది. ఈ శక్తికి కాలము లేదు, ఎందుకంటే ఉన్నదంతా అదే. స్థలము లేదు, పరిమితి లేదు. ఇప్పుడు శరీరము ఈ స్థలములో, ఈ సమయములో ఇక్కడ ఉన్నది కాబట్టి అది ఈ సమయములో ఇంకొక స్థలంలో ఉండలేదు, ఈ స్థలములో ఉన్నప్పుడు ఇంకొక స్థలంలో ఉండలేదు. ఎప్పుడైనా ఒక పరిమితత్వము శరీరమునకు ఉంది, కానీ అసలు శక్తే మొత్తము స్థలము, ప్రదేశమే. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రదేశం అనేది మొత్తం శక్తే. అందుకే ఆకాశము అన్నారు. ఆకాశం అంటే ఏంటి? మొత్తము ప్రదేశము. ప్రదేశమే అది అయినప్పుడు దానికి భిన్నంగా ఇంకోటి లేదు అసలు. కాబట్టి అది కదలవలసిన అవసరం లేదు. కాబట్టి మనం పరిమితి భావనలో ఉన్నటువంటి మనసుగా మనం చెప్పుకుంటూ నా మనసు అంటున్నప్పుడు, ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి నాకు తెలిసిన నా మిత్రులు, లేదా నా పిల్లలు, లేదా నా బంధువర్గం ఎవరో అక్కడ ఉంటే నేను చూసి వచ్చాను. ఇప్పుడు చూసి వచ్చిన ప్రదేశమునకు మనసు వెంటనే స్మరణ మాత్రం చేత వెళ్ళిపోయింది అని మనం చెప్పుకునేది ఒక అసత్యమైనటువంటి వాక్యం. కానీ
శరీరపరంగా అదే సత్యమైన వాక్యం, లేకపోతే అర్థం కాదు. ఎందుకని శరీరము వెళుతుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న మనం, ఇక్కడ కూర్చున్న మనం అమెరికా వెళ్ళాలంటే వెళ్ళాలి, బజార్ వెళ్ళాలంటే వెళ్ళాలి, మన ఇంట్లోంచి ఎవరింటికైనా వెళ్ళాలంటే వెళ్ళాలి, ఆ వృత్తి వ్యాపార ఉద్యోగ స్థలాలకు వెళ్ళాలంటే వెళ్ళాలి. శరీరము కదిలి వెళ్ళాలి. ఎందుకని అది పరిమితంగా ఉంది, ఒక ప్రదేశంలో ఉంది. దానికి భిన్నంగా చాలా ప్రదేశం ఉంది, విషయాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. కనుక పరిమితత్వము కనుక ఇది కదిలి వెళ్ళాలి. కానీ మనసు శక్తి స్వరూపము. మనసు ఏంటి? శక్తి స్వరూపము. ఆ శక్తిని మనలో ఉన్నప్పుడు ప్రాణశక్తి అన్నారు. ఆ ప్రాణశక్తి అనుభవం అయినప్పుడు ఇది సర్వవ్యాపక ఆకాశతత్వముగా వ్యాపించి ఉన్నది అనే అనుభవం అవుతుంది. ఏకత్వముగా ఉన్నది, ఉన్నదంతా అదే అనే అనుభవం అయినప్పుడు ప్రదేశమంతా అదే, స్థలమంతా అదే. కనుక అది వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకని మనకు తెలిసినవి గుర్తురాగానే అవి ఎక్కడే, ఇప్పుడే, ఈ స్థలంలో, ఈ ప్రదేశంలో, ఈ ప్రాణశక్తిలో, ఈ ఆత్మశక్తిలో, ఈ మనసులో ఉన్నవి కనుక వెంటనే గుర్తొచ్చేస్తాయి. మనసు పరుగులు పెట్టిందని మనం అనుకుంటున్నాం. అసలు మనసు పరుగులు పెట్టలేదు, మనసులో అన్నీ అక్కడే ఉన్నాయి. మనసు ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తిలో మనసు మనం శరీరము ద్వారా గ్రహించిన విషయములు ప్రింట్ అయినాయి. ఆకాశములో మేఘముల వలె. ఆకాశం ఎక్కడ కదులుద్ది? ప్రాణశక్తి. ఇప్పుడు ప్రాణశక్తిలో మనసు ఉంది అంటే ఈ మొత్తం విషయాలు. మనసు అంటే ఇప్పుడు మనసు యొక్క స్వస్వరూపం ఏంటి? స్వస్వరూపం ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తినే ఆత్మశక్తి అన్నారు. ఆత్మశక్తి ప్రాణశక్తి భిన్నం కాదు. ప్రాణశక్తి లేదా ఆత్మశక్తిగా బ్రహ్మముగా పిలువబడే దాని లక్షణం ఏంటి? అది ఇక్కడ బాహ్య ప్రపంచంలో ఎలా ఉంది మనకి అంటే ఆకాశము వలె ఉన్నది. అదే ప్రదేశము, అదే స్థలము, ఉన్నదంతా అదే, ఒకటే, ఏకముగా ఉన్న స్థలము, ఏకముగా ఉన్న ప్రదేశము. దానిలో అనేకముగా ఉన్న సృష్టి ఉన్నది. సృష్టిలో శరీరముతో మనం ఉన్నాం. శరీరమునకు పరిమితత్వం ఉంది కనుక పరిమితమైన శరీరము ఈ ప్రదేశము నుంచి ఆ ప్రదేశమునకు వెళ్ళటమునకు పట్టే సమయము కాలమై కూర్చుంది. కానీ ప్రాణశక్తిగా అంటే మనసుగా, మనసేగా ప్రాణశక్తి, ప్రాణశక్తిగా ఆత్మశక్తి, ఆత్మశక్తిగా బ్రహ్మము, బ్రహ్మముగా బ్రహ్మమేగా ఆకాశము, ఆకాశమేగా మొత్తము స్థలము. అవును, మొత్తము స్థలముగా సర్వవ్యాపకముగా ఏకముగా ఉన్నటువంటి అది కదలటానికి ఎక్కడుంది? దానిలోనే అన్ని ప్రింట్ అవుతున్నాయి అంతే. అందుకని మనకి గుర్తురాగానే అంటే ఎక్కడో విషయం గుర్తురాగానే అంటే ఎక్కడ గుర్తొస్తుంది? మనసులో. మనకు విషయం గుర్తురాగానే అక్కడే ఉంది. సర్వవ్యాపక ఆకాశతత్వముగా ఉన్న మన మనసులో అక్కడే ఉంది. అది మనసంతా ఏకత్వమేగా. ఎత్తుక్కోవాల్సిన పని కూడా లేదు, పుస్తకంలో పేజీలు తిప్పుకోవాల్సిన పని కూడా లేదు, ఏకమే అది. అందుకని వెంటనే స్మరణ మాత్రము చేత మనసు దాన్ని ఆ ప్రదేశానికి వెళ్ళిపోయింది అంటున్నాం. కానీ అది శరీర భాష. శరీర భాషలో శరీరం వెళ్ళటం అనేది ఉంది. శరీరానికి వెళ్ళటం ఉంది, రావటం ఉంది. శరీరం పరిమితం కనుక పరిమితం ప్రదేశంలో కదలటం ఉంది. ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశం, ఆ ప్రదేశం నుంచి ఈ ప్రదేశం, ఇలా కదలటం ఉంది. అక్కడ సమయం ఏర్పడింది. సమయము ఉన్నది శరీరమునకు మాత్రమే, పరిమితత్వానికి మాత్రమే. మనసుకు సమయం లేదు, ఎందుకంటే అది శక్తి తత్వము. అయితే శరీర భావనలో మాట్లాడుకుంటున్నప్పుడు గతము అంటే గడిచిపోయిన విషయాలన్నీ మనసులో గుర్తున్నాయి. అంటే మనసు అంటే ఏంటి? ప్రాణశక్తిలో గుర్తున్నాయి. ప్రాణశక్తి అంటే ఏంటి? ఆత్మశక్తిలో గుర్తున్నాయి. ఆత్మశక్తి అంటే ఏంటి? అనంత సర్వవ్యాపక ఆకాశం, అదే బ్రహ్మము. ఆకాశం అంటే ఏంటి? ప్రదేశము, అదే శక్తి స్వరూపము. ఉన్న ప్రదేశం అంటే అది. ఆ ప్రదేశంలో ఇవన్నీ ముద్రింపబడినాయి. ప్రదేశం ఏకమే, కదలిక లేదు. మనోపరంగా ప్రదేశం ఏకము, శక్తిపరంగా ప్రదేశం ఏకము. ఆకాశము సర్వవ్యాపకము ఏకము. దాన్ని విడివిడిగా చేయగలిగింది ఏమీ లేదు. చేయటానికి అసలు అక్కడ ఏమీ లేదు. అది పదార్థం కాదు. అందుకే ఆకాశమును శూన్యము, ఖాళీ అని మనం భావించుకుంటాం అనుభవం అవనంత వరకు.
అనుభవం అయినాక అదే శక్తి అని తెలుస్తుంది. ఆ అనుభవాన్ని పొందటానికి మన ప్రాణశక్తి ఎరుకని మనం ప్రయత్నించుకోవాలి. ఇప్పుడు అది మోక్షము. కాబట్టి మనసుని గతంలోకి భవిష్యత్తులోకి వెళ్లకుండా చేయటం కుదురుతుందా? ఇది వ్యవహార పరంగా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే శరీర భావనలో ఉన్న మనం, శరీరం కదులుతుంది కనుక మనసు కూడా కదులుతుంది. నా మనసు అన్నప్పుడు నా శరీరం కంటే నా చిన్నదో పెద్దదో నా శరీరం లోపల ఉన్నది, అది నా మనసు కనుక మనసు కూడా శరీరములా కదులుతుందన్న భావనలో మాట్లాడుకుంటున్నాం. మనం వేగం వెళ్ళిపోయింది స్మరించినంత మాత్రాన. కానీ అర్థమయ్యే వరకు మరి అలాగే చెప్పుకోవాలి. అర్థమయ్యే వరకు అసత్యాన్ని సత్యంగా చెప్పుకోవాలి. అర్థమయ్యే వరకు తప్పదు. అది శరీర భాషలో మాట్లాడుకోవాలి. ఎందుకని అందరం శరీర భావంలో ఉన్నాం. కానీ ఒరిజినల్గా మనోపరంగా ప్రాణశక్తి పరంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలన్నీ అసత్యములు. శరీరపరంగా యాక్చువల్ మా ప్రాణశక్తి పరంగా అసత్యములు. ఎందుకంటే ప్రాణశక్తి సర్వవ్యాపక ఆకాశతత్వము. అంటే మనసు అసలు ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి పరుగులు పెట్టదు. మనసు ఎక్కడుంది? ప్రాణశక్తిలో ఉంది. ప్రాణశక్తి ఎక్కడుంది? అనంత ఆత్మశక్తి ప్రాణశక్తి. అనంత ఆత్మశక్తి ఎక్కడ ఉంది? సర్వవ్యాపక ఆకాశముగా ఉన్నటువంటి ఆకాశమునే ఆత్మశక్తి అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఆకాశం ఎక్కడుంది? ఉన్నదంతా ఆకాశం. ఆకాశంలో మనం ఉన్నాం. ఆకాశం ఎక్కడుందని ప్రశ్నే లేదు. ఆకాశంలో మనం ఉన్నాం. సర్వసృష్టి ఆకాశంలోనే ఉంది. మొత్తం కదలికలన్నీ ఆకాశంలోనే జరుగుతున్నాయి తప్ప ఆకాశము కదలదు. అంటే మనసు కదలదు. ఆకాశము కదలదంటే ఆత్మశక్తి కదలదు. ఆత్మశక్తి కదలదంటే ప్రాణశక్తి కదలదు. ప్రాణశక్తి కదలదంటే మనసు కదలదు. అంటే మనసు సంచరించడానికి ప్రదేశం లేదు. మరి సంచరించడానికి ప్రదేశం లేకపోతే ఆలోచనలు ఎలా పుడుతున్నాయండి? ఆలోచనలు పుడుతున్నాయిగా, మనసులో ఉద్భవిస్తున్నాయిగా, భావోద్వేగాలు పుడుతున్నాయిగా, భావోద్వేగాలకు లోనవుతున్నాయిగా, భయం, బాధ, దుఃఖం, కోపం, తాపం ఇవన్నీ పుడుతున్నాయిగా. ఇవి ఎలా పుడుతున్నాయి అంటే శరీర భావనతో, పరిమిత భావనతో మనం పొందిన అనుభవాలు, మనం ఏర్పరుచుకున్న భావాలు, భావోద్వేగాలు ఇవన్నీ ప్రాణశక్తిలో నిక్షిప్తమైనవి. అంటే ఆకాశతత్వంలో నిక్షిప్తమైనవి. అంటే గుర్తులుగా ఉన్నాయి. నిక్షిప్తం అవడానికి వేరేం లేదు. మెమరీగా ఉన్నాయి, గుర్తులుగా ఉన్నాయి. అది శక్తి యొక్క లక్షణం. సృష్టి నడక దాని వలన ఏర్పడుతుంది. అది ఎలా ఆలోచనలుగా ఉద్భవిస్తున్నాయి, ఆలోచనలు ఒకదానికి ఒకటి వస్తున్నాయి అంటున్నాయి. ఎలా వస్తున్నాయి అంటే సముద్ర తరంగముల వలె. సముద్రములోనే, సముద్రపుతోనే. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో అలలు కెరటాలు ఎగిసి పెడుతున్నాయి. ఎలా ఎగిసి పెడుతున్నాయి? సముద్రం కంటే అలలు కెరటాలు భిన్నమైనవా? పోనీ భిన్నంగా ఎగిసి పెడుతున్నాయా? ఇంకో ప్రదేశానికి వెళ్తున్నాయి ఎక్కడికన్నా? కానే కాదు. సముద్రములోనే, సముద్రముతోనే అంటే సముద్రపు నీటితోనే, సముద్రములో ఉన్నటువంటి శక్తి చేతనే సముద్రమే ఎగిరిపడింది. అది మొత్తంగా కాదు, కొంచెంగా. అలా ఎగిసి పడినప్పుడు అలా అన్నాం అంటే పైకి లేచి కిందకు పడింది. ఎక్కడ ఎగిసి పడింది? సముద్రంలోనే ఎగిసింది. ఎక్కడ పడింది? సముద్రంలోనే పడింది. ఎగిసింది ఏంటి? సముద్రమే, నీరే. పడింది ఏంటి? సముద్రమే. కానీ అలానే ఎప్పుడన్నాం? ఎగిసి పడినప్పుడు ఆ దృశ్యాన్ని కెరటం అన్నాం. ఆ నీటిని, ఆ ఎగిసి పడినటువంటి తీరుని కెరటం అన్నాం, తరంగం అన్నాం. కానీ అది మొత్తం సముద్రమే, సముద్రపు నీరే. సముద్రానికి భిన్నమైంది కాదు. అలా సర్వవ్యాపక ఆత్మశక్తిలో ఈ శరీరముతో మనం గ్రహించిన విషయములన్నీ మనసుగా ముద్రింపబడినవి. ఎగిసిపడేలా చైతన్య లక్షణం ఉన్నది. అలా ఎగిసిపడటమే ఎవరి మనసు వాళ్ళకి. అంటే ఒకే పెద్ద వైట్ పేపర్ మీద మీరు ఇదంతా ఏంటి అర్థం అవ్వాలంటే మీ ఊరినే చెబుతున్నా. ఒక పెద్ద వైట్ పేపర్ ఉంది, భూమంతా ఒక పెద్ద వైట్ పేపర్ అనుకోండి, ఏమి అర్థం లేవు. చాలా పెద్ద వైట్ పేపర్ ఉంది. పెద్ద వైట్ పేపర్ మీద ఎవరికి తోచింది వాళ్ళు ఉన్న భాగంగా రాసుకుంటున్నారు. వైట్ పేపర్కి అటు ఇటు నుంచొని ఉన్నారు. అందరి చేతిలో పెన్నులు ఉన్నాయి. మధ్యలో వైట్ పేపర్ ఉంది, టేబుల్ మీద పెట్టుంది. చాలా పెద్ద వైట్ పేపర్, కిలోమీటర్ల లెక్క ఉంది. మనుషులు నుంచున్నారు. ఎవరు నుంచున్న ప్లేస్లో వాళ్ళు వైట్ పేపర్ మీద రాసుకుంటున్నారు. ఇప్పుడు వైట్ పేపర్ని కదపక్కర్లో, ఉన్నదంతా వైట్ పేపరే, ఉన్నదంతా కింద బల్ల మీద ఉంది వైట్ పేపర్. కదులుతున్నది రాస్తున్న అక్షరముల కదలిక, చేతి కదలిక రాస్తున్న వాడిది. పేపర్ కదిలే పని లేదు అసలు.
మీరు పుస్తకంలో రాసిన పేపర్ కదలదు, పెన్ను కదులుతుంది, మీ చేయి కదులుతుంది, పేపర్ స్థిరంగా ఉంటుంది. అలాగే శరీరం కదులుతుంది, గ్రహించే శరీరం కదులుతుంది, ఇంద్రియాల శరీరం కదులుతుంది, గ్రహింపులు జరుగుతున్నాయి. అవన్నీ ఆ పేపర్ మీద, స్థిరత్వ పేపర్ మీద లిఖించబడుతున్నాయి. అదే ఆకాశం అనే పేపర్. అయితే అది శక్తి తత్వము కనుక అన్నింటినీ తనలో, అంటే మనం కంటి ద్వారా, చెవుల ద్వారా, ఇలా పంచేంద్రియముల ద్వారా రాసిన అక్షరములను అన్నింటినీ, భావములను అన్నింటినీ, భావోద్వేగములను అన్నింటినీ, గ్రహించిన విషయములను అన్నింటినీ ఆకాశతత్వంలో శక్తి మీద రాశాం. అక్కడ ఉన్నాయి జ్ఞాపకాలుగా ఉన్నాయి, భావోద్వేగాలుగా ఉన్నాయి. అవి తిరిగి మనకి ఆలోచనలుగా ఉద్భవిస్తున్నాయి. ఎందుకంటే శరీరము తిరిగి పనిచేయాలంటే దానికి మెమరీ కావాలి. ఆ మెమరీ అనేది మొత్తము శక్తి తత్వము. శక్తిలో ఇచ్ఛాశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది. శక్తి యొక్క శక్తులు మెమరీ, అదే మనసు. అందుకని అది ఈ శరీరం అనే యంత్రం పనిచేయడానికి, గ్రహణ యంత్రం పనిచేయడానికి తనలోనే, తన శక్తిలోనే ముద్రింపబడినటువంటి శరీరము గ్రహించిన విషయములని తిరిగి గుర్తు చేస్తూ ఉంటుంది. అవే ఆలోచనలు, అవే భావములు, భావోద్వేగములు. అవి శక్తిలోనే ఎగిసిపడుతున్న శక్తి తరంగములు, సముద్ర కెరటముల వలె. ఓ ఆలోచన అక్కడే పుట్టి అక్కడే ఎగిసిపడి మళ్ళీ అందులోనే సమసిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏంటి, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అసలు మనసు వెనక్కి వెళ్ళలేదు, ముందుకు వెళ్ళలేదు. అది ప్రాణశక్తి. పరిమిత భావనలో ఉన్న శరీరము వెనక్కి ముందుకే, అది శరీరం కూడా గతంలోకి వెళ్ళలేదు, భవిష్యత్తులోకి వెళ్ళలేదు. కానీ గ్రహించిన విషయములు ఊహలో పరిమిత భావనలో ఉన్న, శరీర భావనలో ఉన్న శరీరము చేత గ్రహింపబడినాయి. మనసును కూడా శరీర భావంలో ఊహించుకుంటున్నాం మనం, గతం భవిష్యత్తు అని. కానీ మనసు గతానికి భవిష్యత్తుకి ప్రయాణించటానికి మనసుకు స్థలం లేదు. ఉన్న స్థలం అంతదే. ఎందుకు లేదు? మనసు ప్రాణశక్తి కనుక. అయితే ప్రాణశక్తికి ఎందుకు లేదు? నా శరీరంలోనే నా ప్రాణశక్తి ఉండాలిగా. కాదు, ప్రాణశక్తే అనంత ఆత్మశక్తి కనుక. అనంత ఆత్మశక్తే సర్వవ్యాపక ఆకాశము కనుక. అంటే ఆకాశమునకు, ఆత్మశక్తికి, బ్రహ్మమునకు, ప్రాణశక్తికి, మనసుకు ఎటువంటి తేడా లేదు. కాబట్టి నా మనసు అన్నప్పుడు అందులో నా విషయాలు ఉన్నాయి, నీ మనసు అన్నప్పుడు అందులో నీ విషయాలు ఉన్నాయి, అంతే. కానీ అది ఆకాశతత్వమే, అది ఏకమే. ఒకే పేపర్ మీద అందరూ ఎటు పెడితే అటు రాసుకున్నారు, అంత పెద్ద పేపర్ అది. అదే శక్తి. శక్తి అనే ఆకాశముగా మనకి నిరూపణగా ఇక్కడ ఉండి, ఆకాశముగా మనకు దర్శనమవుతూ, ఖాళీగా మనకు దర్శనమవుతూ, శూన్యముగా మనకు దర్శనమవుతూ, మనం తిరగటానికి అవకాశము కల్పించిన ఆకాశతత్వం ఏదున్నదో అదే శక్తి తత్వము. అందులో తిరుగుతూ ఈ శరీరంతో అనేకం రాసుకుంటున్నాం 5 ఇంద్రియముల ద్వారా. మనం రాసినవన్నీ మనవే, ఎవరు రాసినవి వాళ్ళదే, ఎవరు రాసినవన్నీ వాళ్ళ మనసు. అవన్నీ రాసినవన్నీ తిరిగి నీకు చూపిస్తుంది, ఇదిగో నువ్వు ఇవి రాసుకున్నావు అని. అవే ఆలోచనలు, భావములు, భావోద్వేగములు. కాబట్టి ఏకమైనటువంటి ఆకాశమునకు కాలం ఎలా ఉంటుంది? అసలు మొత్తం ఉన్న స్థలం అదే, కాలాతీతము. దానికి ఉన్న ప్రదేశం అంతదే. మనిషికి శరీరమునకు పరిమితి ఉంది, దానికి కాలం ఉంది. శరీరము ఇప్పుడు గడిచిపోయిన కాలంలోకి శరీరం వెనక్కి వెళ్ళలేదు, భవిష్యత్తులోకి శరీరం వెళ్ళలేదు. ప్రస్తుతము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్న శరీరం అంతే. ప్రస్తుతము అంటే శరీరము అంతే. ఇప్పుడు శరీరం, శరీరముతో కూడిన ఈ క్షణం ప్రస్తుతం. శరీరం ఎప్పుడు ప్రస్తుతం. మనసుకి భూత భవిష్యత్తు వర్తమాన కాలములే లేవు, అసలు కాలమే లేదు. అందుకని భూత భవిష్యత్తు వర్తమాన కాలములు ఎక్కడున్నాయి? శరీర భావనలో ఉన్నటువంటి, ఆ భావనతో తయారు చేసుకున్నటువంటి మనసు కనుక, మనసులో ఉన్న విషయాలన్నీ శరీర సంబంధిత పరిమిత భావాలు కనుక, అయిపోయిన విషయాలన్నీ గతంగాను, అవబోయేటువంటి విషయాలు ఊహలన్నీ భవిష్యత్తుగాను, అవుతున్న విషయాలు ప్రస్తుతముగాను మనమే భావించుకుంటున్నాం. కేవలం అది శరీర భావన. మనోసత్యములో అది సత్యం కాదు, అసత్యం. ప్రాణశక్తిలో అది సత్యం కాదు, అసత్యం. ఆత్మశక్తిలో అది సత్యం కాదు, అసత్యం. ఆకాశతత్వంలో సత్యం కాదు, అసత్యం. అక్కడ అసలు కాలమే లేదు.
భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు. అప్పుడు మోక్షం ఏమవుతుంది? మోక్షం అంటే ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు లేనటువంటి స్థితికి వెళ్తాం, ప్రాణశక్తి ఎరుకంటే. అయితే శరీరపరంగా ఏమండి అలా చెప్పారు కదా, మరి మనం ఎలా చెప్పారు కదండి, శరీరపరంగా ఉన్న ఎవరికైనా ఏ గ్రంథంలోనైనా ఎప్పుడైనా అలాగే చెప్పాలి. ఎందుకంటే నీకు ఇంకా శక్తి అనుభవం లేదు కనుక, నేను శరీరం వైపు నుంచే నడిపించాలి కనుక. మనసు కూడా ఏదో పరుగులు పెడుతున్నట్టు చెబుతుంది, ఎందుకని శరీరం పరుగులు పెడుతుంది కనుక. శరీరాన్ని పరుగులు పెట్టిస్తున్నది లోపల ఆలోచనలు కనుక, విషయాలు కనుక, నీ అవసరాలు కనుక, నీ కోరికలు కనుక. అవన్నీ అవసరాలు కోరికలు శరీరానికి సంబంధించినవి కనుక మనసు కేవలము వాటిని ముద్రించుకుని తిరిగి నీకు చూపిస్తున్నది అంతే. నువ్వు బ్రతకడానికి అనువుగా నీకేం అవసరమో దానికి తెలియదు. నువ్వు లక్షల కోట్ల విషయాలు లోపల పడేసావు. ఆ పడేసినవన్నీ మళ్ళీ నీకు తిరిగి చూపిస్తుంది, నువ్వు ఉపయోగించుకోవడానికి, నువ్వు తిరిగి బ్రతకడానికి ఇప్పుడు ఏ అవసరమో ఇదిగో చూసుకొని ఆలోచనకి ఆలోచనలు వేలు లక్షలు వస్తానే ఉన్నాయి. అందుకని శక్తి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. మనసు గతంలోకి వెళ్లకుండా, మనసు భవిష్యత్తులోకి వెళ్లకుండా ప్రస్తుతంలో ఆగటమే మోక్షమా అంటే కానే కాదు. శరీరపరంగా మాట్లాడినప్పుడు సాధకుడికి అలా చెబుతాం, ఎందుకని నీకు ప్రాణశక్తి ఎరుకలేదు, శక్తి తత్వం తెలియదు, ఆకాశతత్వం తెలియదు నీకు, ఆ బ్రహ్మము అనేది తెలియదు నీకు, నువ్వు ఇంకా ఆత్మశక్తి ఎరుకను పొందలేదు. అందువలన శరీరపరంగానే మాట్లాడాలి. అలా శరీరపరంగా ఏర్పరుచుకున్న భావనలో మనసులు కదులుతాయి అనుకుంటున్నారు అందరూ. మనసు కదలటం లేదు, మనసు అనంతమైనది, అదే ప్రాణశక్తి. ఉన్న ప్రదేశం అంతా ప్రాణశక్తే, అంటే మనసు ఉన్న ప్రదేశం అంతా మనసే. అందుకే మీరు ఎన్ని విషయములు దానిలో వేసినా మనసుకు ఇరుకవదు, బరువు అవదు. అదే శరీరమునకు మీరు చూడండి, కొంచెం బరువు, ఇంత బరువు మోయగలను, అంతకంటే మోయలేను. ఇన్ని ఇప్పుడు ఇంత చూడగలను, ఎంతకంటే ఎక్కువ చూడలేను. అన్నిటికీ పరిమితులు ఉన్నాయి. చూడటానికి, వినడానికి, తినడానికి, తాగటానికి, పడుకోవడానికి, లేవడానికి, ప్రతి క్రియకి శరీరానికి పరిమితి ఉంది, కానీ మనసుకు లేదు. ఆ పరిమితి అనంతము. ఎందుకని అది నిజంగానే అనంతం. ప్రాణశక్తి స్వరూపం అనంతం. ప్రాణశక్తే మనసు కనుక మనసు స్వరూపం అనంతం. అయితే మనసులో ఉన్న విషయాలు పరిమితం కనుక మనసు పరిమితంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అది పరిమిత విషయాలను మనకు పదే పదే చెబుతూ ఉంటుంది. ఎందుకని మనసులో మనం శరీర పరిమిత విషయాలను వేసుకున్నాం, శరీరం పరిమితత్వం అవి వేసుకున్నాం కనుక మనసు కూడా పరిమితం అనుకుంటున్నాం. కానే కాదు, మనసు అపరిమితం. మనసే ప్రాణశక్తి, మనసే అనంతం, ప్రాణశక్తి అనంతం, సర్వవ్యాపకం, ఆత్మశక్తి అనంతం, సర్వవ్యాపకం. అదే మనసు, అదే ఆకాశము. అంటే ఇప్పుడు మన మనసు ఏంటి? ఒరిజినల్గా ఆకాశము. దానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు. ఆకాశంలో అందరం మన పంచేంద్రియాల శరీరంతో ఎవరికి దోసింది వాళ్ళు రాసుకుంటున్నాం. ఎవరు రాసింది వాళ్ళ మనసు అంతే. ఎవరు మీరు ఎక్కడుండి రాసినా మీరు రాసిందంతా మీ మనసు. ఎందుకని ఎవరు రాసింది వాళ్ళకి లింక్లో ఉందంతే. ఇప్పుడు మొత్తం సృష్టిలో ఉన్నటువంటి మిగిలిన జీవుల్ని తీసేస్తే వాటి గురించి మనకు తెలియదు, కానీ మనుషుల్ని వరకు మనం చూస్తే మనసు ఉందనుకుంటున్నాం. కాబట్టి మనసు మనం తయారు చేసుకుంటుంది. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం పంచేంద్రియాల శరీరంతో గ్రహించిన విషయాలు మనసుకైనాయి. అంటే ఏంటి? మనం ఈ శరీరం అనేటువంటి పెన్నుతో మనసు అనేటువంటి ఆకాశములో మనం గ్రహించినవన్నీ రాసుకుంటున్నాం. చూసింది ఎలా ఉంది, తిన్నది ఎలా ఉంది, విన్నది ఎలా ఉంది, వాసన ఎలా ఉంది, రుచి ఎలా ఉంది, స్పర్శ ఎలా ఉంది, దుఃఖం ఎలా ఉంది, సుఖం ఎలా ఉంది, భయం ఎలా ఉంది, అన్నీ రాసుకుంటూ పోతున్నాం అంతే. అదే మన మనసు. మనం రాసినవన్నీ మళ్ళీ మనం బ్రతకడానికి అవసరం కనుక ఎగిసి పడుతున్నటువంటి అలలు, శక్తి అలలే ఆలోచనలు. ఎందుకని నీకు మళ్ళీ అవన్నీ గుర్తు రావాలి. అవి ఎందుకు ఎగిసి పెడతాయి? నువ్వు పరిమితత్వంతో అందులో వేసుకున్నావు. శక్తి తత్వం అది నీకు గుర్తు చేస్తుంది మళ్ళీ అంతే. సముద్ర కెరటములు సముద్రములోనే ఎగిసిపడినట్టు శక్తి తరంగములు ఆలోచనలుగా నీ విషయాలను నీకు గుర్తు చేసి మళ్ళీ అందులోనే సమసిపోతుంది. అందువలన రాత్రికి నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు. అప్పుడు మనసు ఏమైంది? ఎగిసిపడటం మానేసింది అంతే. ఎగిసిపడటం మానేసినటువంటి ఒక స్థితి అది. అక్కడ ఎగిసిపడటం లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని సాధన చేయాలి. ఇది తిరగమరగా ఉంటుంది. ఇటు నుంచి శరీరం వైపు నుంచి చెప్పుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, శక్తి వైపు నుంచి చెప్పినప్పుడు ఇంకోలా ఉంటుంది. కానీ కన్ఫ్యూజన్ లేదు. అది చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. నాకు అర్థమైంది కనుక మీకు చెబుతున్నా.
చెప్పిన మహాత్ములందరూ వాళ్ళకి అర్థమైంది కనుక చెప్పారు. అసలు కొంతమంది మహాత్ములు అయితే ఆ స్థితిని పొందేశారు, జీవన్ముక్తులు. జీవన్ముక్తులు అంటే ఏంటి? శక్తి వైపు నుంచి జీవించగలరు, శరీరం వైపు నుంచి జీవించగలరు. రెండు స్థితులను ఏకకాలంలో జీవించగలిగిన వాళ్ళు జీవన్ముక్తులు. మనకిప్పుడు శరీరం వైపు నుంచి జీవించడమే వచ్చు, శక్తి వైపు నుంచి జీవించడం రాదు. దాన్ని నేర్చుకుంటున్నాం మనం, అంతే. అదే మోక్షం. శక్తి వైపు నుంచి కూడా జీవించటం మనకు వస్తే, శక్తి వైపు నుంచి జీవించటం కూడా ఇప్పుడు ఈ శరీరంతో బ్రతికి ఉండగానే వస్తే మనం జీవన్ముక్తులు. అదే మోక్షం, అదే ఆత్మసాక్షాత్కారం. మనకి శరీరం వైపు నుంచి మాత్రమే జీవించటం వచ్చు, ఒకవైపు నుంచే. కానీ మనిషికి శక్తి వైపు నుంచి జీవించే అవకాశం కూడా ఉంది. అదే మోక్షం. అది మీరు ఎందుకు ట్రై చేయట్లేదు? ట్రై చేయండి. మేము ట్రై చేసాం, మేము ఆ స్థితిని పొందాం. శక్తి వైపు నుంచి కూడా జీవించటం వస్తే నువ్వు అనంతత్వాన్ని పొందుతావు. నీకు దుఃఖం ఉండదు, అసలు నీకు మరణం అనేదే ఉండదు, మరణ భయం ఉండదు, దుఃఖం ఉండదు, భయం ఉండదు. నిరంతర సచ్చిదానంద స్థితిలో ఉంటావు. ఎందుకని? మరణం లేని వాడికి, అవసరత లేని వాడికి, దుఃఖం లేని వాడికి, భయం లేని వాడికి ఉండేది ఎప్పుడు ఆనందం, హాయేగా. ఆ ఆనందము హాయినే సచ్చిదానందము అన్నారు. అది వస్తువుల ద్వారా వచ్చే ఆనందం కాదు, మనుషుల ద్వారా వచ్చే ఆనందం కాదు, కోరికల వలన వస్తున్న ఆనందం కాదు, రెండవ దాని వలన వచ్చిన ఆనందం కాదు. నువ్వే అనంతుడుగా, అనంతురాలుగా, నువ్వే శాశ్వతముగా, సర్వవ్యాపకముగా ఉన్న ఏకత్వ భావనలో భయము లేదు. అంటే ద్వంద్వత్వంలో భయం ఉంటుంది, రెండవది ఉంటే భయం ఉంటుంది, రెండవది ఉంటే కోరిక ఉంటుంది, రెండవది ఉంటే ఆశ ఉంటుంది, రెండవది ఉంటే ఏదైనా అసలు పుడుతుంది భావం. రెండవది లేని ఏకత్వ అభావ స్థితిలో కలుగుతున్నటువంటి నీతో నీకు, నీలో నీకు కలుగుతున్న ఆనందము. ఏ అవసరత లేకపోవటం వలన, ఏ కొరత లేకపోవటం వలన, ఏ లోటు లేకపోవటం వలన, ఉన్నదంతా నువ్వే అవ్వటం వలన కలుగుతున్న ఆనందము, అది సచ్చిదానందము. అంటే ఆనందం నీ వలన నీకే కలుగుతుంది, దానికి ఇంకో పదార్థం అక్కర్లా, ఇంకో విషయం అక్కర్లా. కాబట్టి నీ వలన నీకే కలిగే ఆనందం ఎప్పటికీ నశించదు, దానికి నశింపు లేదు. అందుకని సచ్చిదానందం, అది సత్యమైన ఆనందము, దాన్నే మోక్షము అన్నారు. మనిషి శరీరం వైపు నుంచి జీవించటం, మనిషి శక్తి వైపు నుంచి జీవించటం, రెండూ ఉన్నాయి మనిషికి. అది ఈ శరీరంతోనే కుదురుతుంది, మనిషి శరీరంతోనే కుదురుతుంది, మానవ శరీరంతోనే కుదురుతుంది, మానవ మేధస్సుతోనే కుదురుతుంది. కేవలం మానవ శరీరానికి మాత్రమే కుదిరే ఏకైక అవకాశం శక్తి వైపు నుంచి జీవించటం, శరీరం వైపు నుంచి జీవించటం. ఈ రెండింటిని సమన్వయపరిచేది మధ్యలో ఉన్న మనస్సు. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. ఇక్కడ ఈ మనస్సు శరీరం వైపు నుంచి విషయాలను అర్థం చేసుకుంటుంది, ఎందుకని శక్తితత్వం అది. అదే మనసు శక్తిని కూడా అర్థం చేసుకుని తాను అనంతమైపోద్ది, ఎందుకంటే తానే శక్తి కనుక. ఎంత చిత్రమైందంటే ఈ మనసు. మన ఏవ మనుష్యానాం కారణం బంధ. బంధ అన్నప్పుడు శరీర పరిమిత భావాలన్నీ బంధములు. శరీరము నేనన్న భావమును కల్పించి, పరిమితత్వమును కల్పించి, శరీరమునకు భిన్నముగా సృష్టిని చూపించి, శరీరములో ఉన్న పంచేంద్రియములకు సృష్టిలో అవసరములను చూపించి, ఆ అవసరములను కోరికలుగా మలుచుకొని అవి తీర్చుకుంటూ నువ్వు బతకాలి అనేటువంటి తప్పనిసరి బంధములను బాధ్యతలుగా శరీరమునకు కల్పిస్తుంది. ఇదంతా నిజమే, అబద్ధం కాదు. అయితే ఇది వ్యసనములుగా మారి పిచ్చెక్కి తప్పులు చేస్తే అది తప్పు. కానీ మిగిలిందంతా నిజమే. బాధ్యతలు, కర్తవ్యములు అవన్నీ అలాగే చేయాలి, ధర్మంగా బతకాలి, మంచిగా బతకాలి. అదే బంధము. బంధము చెడ్డది కాదు, శరీరపరమైన విషయమే బంధము. శరీరం నశించే వరకు అది అలాగే ఉంటుంది, అది ధర్మంగా మంచిగా బతకాలి. కాబట్టి మన ఏవ మనుష్యానం, మనిషికి తన మనసే బంధమును చూపిస్తూ ఉంటుంది. ఇదిగో శరీరము, నువ్వు గతంలో ఇవన్నీ చేసావు, ఇదిగో నీ భార్య, ఇదిగో నీ భర్త, ఇదిగో నీ తల్లిదండ్రులు, ఇదిగో నీ పిల్లలు, ఇదిగో నీకు అవసరమైన ఆహార పదార్థములు, ఇదిగో నీకు అవసరమైన ప్రాణవాయువు, ఇదిగో నీకు అవసరమైన పంచభూతములు, ఇదిగో నువ్వు బతకడానికి అవసరమైన భూమి, ఇదిగో నువ్వు బతకడానికి అవసరమైన ప్రపంచం అని మొత్తాన్ని చూపించి శరీరమునకు అవసరమైనటువంటి బంధములను చూపిస్తుంది. అవి నిజమైన బంధములు. గాలి పీల్చుకోకపోతే చచ్చిపోతాం, నీళ్లు తాగకపోతే చచ్చిపోతాం, పంచభూతాలు లేకపోతే చచ్చిపోతాం. అందుకని శరీరమును బ్రతికించుకోవటానికి అవసరమైన బంధములను చూపిస్తుంది. బంధములు ఎప్పుడు తప్పు కాదు, శరీరం బ్రతకడానికి అది అవసరం. బంధములను పిచ్చపిచ్చగా తయారు చేసుకుని పిచ్చెక్కించుకుంటే అధర్మము అన్నారు. అది నీ పిచ్చక, అసలు దాని గురించి మాట్లాడతారు ఇక్కడ. అది నీ పిచ్చి, అసుర భావన, అంటే రాక్షస భావన. ఎటో పోయావు నువ్వు, అవిద్యలోకి పోయావు, అజ్ఞానంలోకి పోయావు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న జ్ఞానం ఏంటంటే
శరీరము నిజమే, శరీరపరమైన జీవితము నిజమే, కానీ అది శరీరము నిరంతరము మార్పులు చెందుతూ ఒక రోజుకు లేకుండా పోద్ది. అప్పటి వరకు అది నిజమే. అప్పటి వరకు ఈ శరీరముతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను నిలుపుకోవాలి. ఏంటది? ప్రకృతితోనే ఉన్నాయి నీకు, అసలు మనుషులతో కాదు బంధాలంటే. గాలి లేకుండా బతకలేవు, నీరు లేకుండా బతకలేవు, పంచభూతాలు లేకుండా బతకలేవు, ఆహార పదార్థాలు లేకుండా బతకలేవు. అలాగే మనుషులతో అవసరాలు, శారీరక కోరికలు ఉన్నాయి కనుక స్త్రీ పురుష ఆకర్షణ. అలాగే నువ్వు జన్మ తీసుకోవాలంటే తల్లిదండ్రులు ఉండాలి, నువ్వు జన్మని ఇవ్వాలి అంటే మీరు తల్లిదండ్రులు అవ్వాలి. అలా బంధాలు బాధ్యతలు మనం ఏర్పరుచుకున్నాం. ఇవి ఏర్పరుచుకోక ఎండా ఏకాకిగా బతికినా సృష్టితో సంబంధం తప్పదు. సంబంధమే బంధము, అది నిజము. సంబంధం అంటే సత్యమైన బంధము, అది నిజం. మా తల్లిదండ్రుల నుంచి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల కొడుకువు నువ్వు అన్నది బంధము, అది సత్యమైన బంధము, నిజము. అలాగే నీకు పిల్లలు పుట్టినప్పుడు ఈ పిల్లల్ని నువ్వు కన్నావు కనుక ఈ పిల్లలు నీ వాళ్ళు అన్నది సత్యమైన బంధము, అది నిజము. అలాగే నీరు తాగకపోతే బతకలేం, గాలి పీల్చకపోతే బతకలేం, పంచభూతాలు లేకపోతే బతకలేం, ఆహార పదార్థాలు లేకపోతే బతకలేం కనుక ఈ శరీరము బ్రతకటానికి అవన్నీ అవసరమనే బంధములు నిజములు. మన ఏవో మనుష్యానాం కారణం బంధ. బంధము అంటే శరీరమునకు కావలసిన అవసరములన్నీ, సత్యమైన ధర్మమైన అవసరములన్నీ. మోక్షయోహో, మోక్షము అన్నది బంధములకు విరుద్ధము. అంటే శక్తి వైపు నుంచి చెబుతున్నారు. ఇది మనసు ఇటు శరీరం వైపు వ్యవహరించగలదు, అటు శక్తి వైపు వ్యవహరించగలదు. మధ్యలో మనసు మీడియాగా ఉంది. ఎందుకనంటే శరీరపరమైన విషయములన్నింటినీ తలలో నిక్షిప్తం చేసుకున్న మనస్సు అని పిలువబడుతున్నది ఏదో ఉన్నదో అది ప్రాణశక్తే, అదే శక్తి. ఆ శక్తినే శరీర విషయములను తనలో నిక్షిప్తం చేసుకున్నప్పుడు మనసు అంటున్నాం. ఆ శక్తినే శక్తి తత్వమును తెలియజేస్తున్నప్పుడు మోక్షం అంటున్నాం. అదే ఆత్మశక్తి ప్రాణశక్తి అంటున్నాం. ఆ ఎరుక మనకు కలిగితే అది మనసు ద్వారానే కలుగుద్ది. ఇప్పుడు శరీర భావాన్ని వదిలి మనోభావాన్ని వదిలి ప్రాణశక్తి భావంలో లీనమైపోవాలి. ఆ మనసు ద్వారానే అది కలుగుతుంది మోక్షం కూడా. కనుక మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. మోక్షం అనేటువంటి అనంతత్వ సర్వవ్యాపక స్థితి కూడా ఈ మనసు వల్లనే కలుగుతుంది. అసలు ఎందుకు ఎలా కలుగుతుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది నేను చెబుతున్నా, నా మనసులోంచి చెబుతున్నా, ఆల్రెడీ నాకు గుర్తున్న విషయాల్లోంచి చెప్పాలి. మీరు వింటున్నారు, మీ మనసుతోనే వింటున్నారు, వింటున్నవన్నీ మీ మనసుగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఈ మనసు ద్వారా ఏకత్వ స్థితిని చేరుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. అంటే బంధస్థితి నుంచి మోక్ష స్థితికి వెళ్తుంది, మోక్ష స్థితి నుంచి బంధస్థితికి వస్తుంది. ఇటు బంధస్థితిని గుర్తు చేయాలన్నా అటు మోక్ష స్థితిని గుర్తు చేయాలన్నా రెండు మనసు వల్లే అవుతుంది. అందుకని మనసు శరీరమునకు శక్తికి మధ్య సయోధ్యగా ఉన్నది. శరీరము నుంచి శక్తి స్థితికి అనంత సర్వవ్యాపక స్థితికి చేరటానికి మనసే అవసరం. మనసు చెడ్డది కాదు, మనసు చాలా మంచిది. ఇక్కడ శరీర స్థితి నిజం, ఇది ఉన్నంత వరకు దానికి అవసరమైన అన్ని కావలసిందే. అన్నీ కావలసినదే, దీనికి తప్పదు అనేదే బంధములు. ఎన్ని కావాలో అన్ని బంధములు అని, లేకపోతే అది ఉండదు, నశించిపోద్ది. ఏమీ అవసరం లేదు అసలు శక్తికి, ఉన్నదంతా అదే సర్వవ్యాపకము, దానికి అసలు అవసరతలే లేవు. ఏకత్వము, దానికి భిన్నమైంది లేదు. ఉన్నదంతా అనంత ఆత్మశక్తే, అనంత ప్రాణశక్తే, అదే సర్వవ్యాపక ఆకాశము. ఆకాశము శూన్యము, ఖాళీ, దానిలో పదార్థతత్వము లేదు, అది శక్తి లక్షణము. ఉన్నదంతా అదే, దానికి ఏ అవసరత లేదు అన్నప్పుడు అదే మోక్షము. దానికి అవసరతే లేదు అసలు. అవసరత లేనటువంటి, బంధము లేనటువంటి, అవసరత లేనటువంటి, కోరిక లేనటువంటి, తనతో తాను, తనలో తాను సచ్చిదానందముగా, తన వలన తనకు ఆనందము కలుగుతూ సచ్చిదానందముగా ఏ అవసరత లేకుండా ఉన్నటువంటి ఆకాశతత్వం ఏదున్నదో అది మోక్షము, అదే బ్రహ్మము, అదే ఆత్మశక్తి. దానికి అక్కడ అవసరత లేదు, అందుకని మోక్షము. ఇక్కడ శరీరమునకు అవసరత ఉంది, అందుకని బంధము. ఈ బంధమును ఆ మోక్షమును మనకు తెలియజేసేది ఏంటి? మధ్యలో ఉన్న మనసు. శరీరం వైపు వచ్చినప్పుడు అది బంధాలను తెలియజేస్తుంది. దాన్నే శక్తితత్వంగా తెలుసుకుని ఆ జ్ఞానాన్ని గ్రహించినప్పుడు మోక్షాన్ని తెలియజేస్తుంది. మోక్షాన్ని తెలియజేయటం అంటే ఏంటి? మోక్షం ఏంటి? మనసే మోక్షము. ఎందుకని మనసే ప్రాణశక్తి, ప్రాణశక్తి ఆత్మశక్తి, ఆత్మశక్తి బ్రహ్మము, బ్రహ్మమే ఆకాశము. కాబట్టి మనసు యొక్క అసలు స్వరూపం ఏంటి? ఆకాశము. అందుకే మనసు ఎలా ఉందో మనకు తెలియదు. ఆకాశం ఎలా శూన్యమో మనసు కూడా ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఎంత ఉందో తెలియదు, కానీ ఉన్నదని తెలుసు.
ఎలా తెలుసు? అది కూడా ఆలోచనలు కదలబెట్టి భావోద్వేగములు కలగబెట్టి లోపల కదులుతున్నాయి కనుక, అది సుఖమో దుఃఖమో కదలికలు ఉన్నాయి కనుక ఉన్నవి అని తెలుస్తుంది, కానీ ఎలా ఉందో తెలియదు. అలాగే ఆకాశం ఉన్నది అని తెలుస్తుంది, ఎలా ఉందో తెలియక దాని ఖాళీ అన్నం శూన్యం అన్నం. ఈ మనోతత్వము ఆ ఆకాశతత్వము ఒకటే. అదే మనస్సు అన్నప్పుడు అది శరీర సంబంధితమైనటువంటి పదము. దాన్ని ప్రాణశక్తి, ఆత్మశక్తి. ప్రాణశక్తి అన్నప్పుడు కూడా అది శరీర సంబంధితమైన పరిమిత పదము, పదజాలం మాత్రమే. ఆ ప్రాణశక్తి ఎరుక కలిగినప్పుడు అది ఆత్మశక్తి, అది ఆకాశతత్వము. అదే సర్వవ్యాపక మోక్ష స్థితి. అంటే మనిషి రెండు వైపుల నుంచి జీవించగలడు, శరీరం వైపు నుంచి జీవించగలడు. ఇది అందరికీ సహజంగా తెలిసింది బంధస్థితి. ఇది ఒక రోజుకి నశించిపోయి శక్తిలో కలిసిపోతుంది. మనిషి శరీరంతో ఉంటేనే రెండో వైపు నుంచి శక్తి వైపు నుంచి జీవించగలడు, ఆల్రెడీ జీవిస్తున్నాడు. అదే మోక్ష స్థితి. అంటే శరీరం వైపు నుంచి జీవించటం బంధస్థితి, శక్తి వైపు నుంచి జీవించటం మోక్ష స్థితి. కాబట్టి శరీరములో ఉంటూ నేను శక్తిని అన్న ఎరుకను పొందాలి. శరీరంలో ఉంటూ నేను శక్తిని అన్న ఎరుకను పొందాలి అంటే మనం ఆల్రెడీ నిద్రలోకి రోజు వెళ్ళేది శక్తి తత్వంలోకి. రోజు నిద్రపోయినప్పుడు శక్తి తత్వంలోకి వెళ్తున్నాం, మళ్ళీ మెలకువ వచ్చినప్పుడు శరీర తత్వంలోకి వస్తున్నాం, అంటే సృష్టి తత్వంలోకి వస్తున్నాం, బంధత్వంలోకి వస్తున్నాం. మెలకువ అంతా బంధత్వము. మెలకువ నుంచి నిద్రలోకి వెళ్ళినప్పుడు చూడండి, ఏ బంధం లేదు, నేను శరీరం అన్న భావన కూడా లేదు, నేను నాది నా వాళ్ళు ఎవరు లేదు. మోక్షతత్వంలోకి వెళ్ళిపోతున్నాం, ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఇది రోజు మన జీవితంలో జరుగుతున్నటువంటి చర్య, కానీ అది యాదృచ్ఛికముగా దానంతటా జరిగిపోతున్న చర్య. బంధమోక్షముల మధ్య ఊగిసలాట రోజు జీవితం. నిద్రాస్థితి అంతా మోక్షము, మెలకువ స్థితి అంతా బంధము. ఇప్పుడు దాన్ని మనం ప్రయత్నపూర్వకముగా సాధించుకోవాలి. అంటే మెలకువలో మోక్ష స్థితిని పొందాలి. అలా పొందగలడు, ఎందుకంటే మనిషి శక్తి వైపు నుంచి జీవించగలడు, శరీరం వైపు నుంచి జీవించగలడు. ఇప్పుడు జీవిస్తున్న మనిషి శక్తి తత్వములోనే ఉన్నాడు కనుక తాను శక్తి వైపు నుంచి జీవించగలను, నేను శక్తి నేను తెలుసుకుంటే చాలు, కొత్తగా సాధించక్కర్లేదు. శరీరం వైపు నుంచి జీవితం ఆటోమేటిక్గా సాగుతుందో అది ఒక రోజు అంతమైపోద్ది. దాన్ని అర్థం చేసుకుంటే చాలు. దానికి బంధములు ఏమున్నాయో ఆ బంధములకు కావలసిన అవసరం సమకూరుస్తూ ఉంటే చాలు. కాబట్టి గతంలోకి భవిష్యత్తులోకి వెళ్లకుండా మనసుని ఆపటం అనే చర్య శరీరపరంగా ఆ పదాలు, ఆ వాక్యాలు, ఆ విషయాలు మాట్లాడుకున్నాం, కానీ అది జరిగే చర్య కాదు. అది ఇప్పటికీ ఏకత్వములోనే ఉంది. మనసే సర్వవ్యాపక ఆకాశము, ఎందుకంటే అదే ప్రాణశక్తి కాబట్టి, అదే ఆత్మశక్తి కాబట్టి, అదే శక్తి కాబట్టి. అందులో ఎగిసి పడుతున్న ఆలోచనలు శరీరపరమైనవి. ఎందుకని? శరీరములకు గుర్తు చేస్తుంది, శరీరం బ్రతకాలి కాబట్టి. అది శక్తి ఏర్పాటు, సృష్టి ఏర్పాటు. ఇది ఎలా ఎందుకని ప్రశ్నించడానికి మనం సరిపోమా? దానిలో ఉన్న శక్తి యొక్క శక్తులేవంటే. కాబట్టి గుర్తుపెట్టుకొని, మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహ అని. బంధ అన్నప్పుడు శరీరం వైపు మనసు, మోక్ష అన్నప్పుడు శక్తి మనస్సు. మనసే శక్తిగా మారిపోయింది. నిద్రలో మనసు ప్రాణశక్తిగా మారిపోతుంది, అంటే శరీర విషయములను వదిలేస్తుంది. అందుకని శక్తిగా సర్వవ్యాపకంగా ఉండిపోయింది, అక్కడ ఏం లేదు. అభావస్థితి గాఢ నిద్ర అంతా. భావస్థితి మెలకువ అంతా, అనేక భావనలు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది, అదే బంధస్థితి. దీన్ని అర్థం చేసుకొని మెలకువలో ప్రాక్టీస్ చేసుకోవాలి. కాలభేదం కాదు, కుదరదు. కాలం లేదు అసలు, మనసుకి శక్తికి కాలమే లేదు. అయితే చెప్పుకునేటప్పుడు తాత్కాలికంగా అసలు ఏమీ తెలియని మనిషికి చెప్పేటప్పుడు పుస్తకాలలో కానీ, బోధలలో కానీ, ప్రసంగాలలో కానీ అలా శరీర భావన వైపు నుంచి చెబుతారు కనుక మనసు కూడా కదులుతున్నట్టు, ప్రయాణిస్తున్నట్టు, శరీరం యొక్క లక్షణములతో మనసును పోల్చి చెబుతూ ఉంటారు అంతే. కానీ దాన్ని ఒరిజినల్గా అర్థం చేసుకొని ముందుకెళ్తే విషయాలన్నీ అర్థమవుతాయి. అలా చెప్పటం కూడా తప్పు కాదు, ఎందుకని అర్థమయ్యే వరకు అలాగే చెప్పాలి. శరీరం వైపు నడక నుంచి వస్తున్న మనిషికి శరీరం వైపు నుంచి చెప్పాలి, అన్నిటినీ. శక్తిని కూడా శరీరంలోనే చూపించాలి. అందుకని నీ ప్రాణశక్తి అన్నారు, అందుకని నీ మనసు అన్నారు. కానీ మనసుని తెలుసుకున్నాక, ప్రాణశక్తిని తెలుసుకున్నాక నా అనే పదం ఎగిరిపోద్ది. అక్కడ ఆత్మశక్తి అన్నారు. అప్పుడు నా ప్రాణశక్తి, నా మనసు ఉండవు. ఆత్మశక్తి సర్వవ్యాపకము, అనంతము, అనంత ఆత్మశక్తి అన్నారు. ఉన్నది ఒకటే అన్నారు. ఆలోచించి చూడండి, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ స్పష్టంగా ప్రశ్నించండి, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. విశ్లేషించుకోవటం ఇదంతా మహాత్ములు మనకు అందించే వెళ్ళారు.
కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పగలుగుతున్నానో లేదో, ఎందుకంటే ఎంతో మంది మహాత్ములు ఎంతో విపులంగా చక్కగా అర్థమయ్యేలా వివరించారు. ఎందుకంటే వాళ్ళు ఆ జీవన్ముక్త స్థితిని పొందారు. శక్తి వైపు నుంచి జీవించారు, శరీరం వైపు నుంచి జీవించారు. ఏకకాలంలో శక్తి శరీరములుగా జీవించిన జీవన్ముక్తులు చెప్పినటువంటి ఆత్మజ్ఞాన చదువుది. మనం కూడా ఇప్పుడు ఏకకాలంలో శక్తి శరీరములుగానే ఉన్నాం. కానీ మనకు ఆ విషయ ఎరుక లేదు, శక్తిని అన్న విషయ ఎరుక లేదు, శరీరం అన్నటువంటి విషయ ఎరుక ఉంది. అంటే బంధం ఉంది, మోక్షం లేదు. అందుకని బంధం అలాగే ఉంది కాబట్టి నీకు మోక్షాన్ని పొందన్నారు. బంధం వదిలేస్తే మోక్షం పొందటం కాదు, మోక్షం పొందితే బంధం అందులో నలకైపోద్ది. బంధం ఎక్కడికి పోదు, శరీరం ఉన్నంతకాలం బంధం తప్పదు, మలమూత్ర విసర్జన తప్పదు, ఆహారం తప్పదు. బంధాలని భార్యాపిల్లలను వదిలేసి కుటుంబాలు వదిలేసి పారిపోవటం కాదు. బంధం అంటే అసలు ఊపిరి పీల్చడం ఆపుతావా, గాలి సంబంధం వదలగలవా, సూర్య సంబంధం వదలగలవా, పంచదూత సంబంధం వదలగలవా, శరీరం ఉన్నంత వరకు మలమూత్ర విసర్జనల సంబంధం వదలగలవా, శరీరాన్ని శుభ్రపరుచుకోవడం వదలగలవా, ఏది వదలగలవా, ఆహారాన్ని తీసుకోవడం వదలగలవా. బంధం అంటే దాని అవసరము, అవసరతే లేని స్థితి మోక్షము. అందుకని ప్రయత్నించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ మహాత్ములు అందించింది బోల్డ్ ఉంది, చక్కగా మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. నేను సరిగా విశ్లేషించి మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నానో లేదో పూర్తిగా నాకు ఒక అవగాహన మీరు పెట్టే కామెంట్లను బట్టి అర్థమవుతుంది. మీకు అర్థమైతే అర్థమైన విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తే నేను మీకు అర్థమయ్యేలా చెబుతున్నాను అని నాకు తెలుస్తుంది. అందుకని కామెంట్లు అప్పుడప్పుడు పెడుతూ ఉండండి అని చెప్తాను. సరే, అది మీ ఇష్టం. కానీ నేను తప్పు చెప్పకూడదు, కరెక్ట్గా చెప్పాలి, మీకు అర్థమయ్యేలా చెప్పాలన్న ప్రయత్నం మీద మాత్రమే కామెంట్లు పెట్టమంటున్నాను. ఎందుకంటే మీకేమర్థమైందో ఎలా అర్థమవుతుందో నాకు తెలియాలి. తెలిస్తే మనం సక్రమమైన మార్గంలో చక్కగానే చెప్పుకుంటూ వెళుతున్నాం. మిథ్యలు, కల్పనలు, అజ్ఞానము, అసత్యము, అధర్మము ఏమీ లేవు, అంత మంచిగానే చెప్పుకుంటూ వెళ్తున్నాం. ధర్మ మార్గంలో సత్య మార్గంలో సాగుతున్నాం అనేటువంటి విషయం నాకు తెలుస్తుంది, మీకు అలాగే చెబుతున్నాను. అందుకని అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా, అర్థమైన వాళ్ళు, అర్థమై ఆచరించుకుంటున్న వాళ్ళు, కొద్దిగానైనా గుణమార్పు తెచ్చుకుంటున్న వాళ్ళు, మంచిగా బ్రతకాలని కొద్దిగా అయినా ప్రయత్నించుకుంటున్న వాళ్ళు ఉంటే కామెంట్లు పెట్టండి. తప్పకుండా మీకు అర్థమైన విషయం కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, నేను అతి సామాన్యుణ్ణి, నాకేదో ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు, జ్ఞానానుభవం కలగలేదు, నేనేదో పెద్ద నాకు తెలుసు అసలు ఈ విషయాలు చెప్పటం లేదు, నేను చదువుకుంటున్న అనేక గ్రంథాల్లోంచి, నేను వింటున్న అనేక ఉపన్యాసాలలోంచి అనేక మంది జీవన్ముక్తులైన మహాత్ములు వాళ్ళు ఆ జీవన్ముక్త స్థితిని పొంది ఎలా పొందారో వివరించిన విషయాలను విని, చదువుకొని, తెలుసుకొని, నేను అర్థం చేసుకున్న వాటిని ఈ శీర్షికల రూపంలో కొందరు సోదర సోదరీమణులు అడుగుతున్నారు కనుక అందించే ప్రయత్నం చేస్తున్నాను. అందుకని ఇది నచ్చని వాళ్ళు చక్కగా వీడొక అల్పజ్ఞాని, అసలు వీడికి ఏమీ తెలియదు, జ్ఞాని కూడా కాదు, వీడొక అల్పుడు, సామాన్యుడు, వీడికి ఏమీ తెలియదని నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.